జాహపత్రిసి మనలో జరిగే మార్పులను గురించి చెప్పడానికి కోవాల్సి వస్తుంది. మరింత గందరగోళంగా ఉంటుంది. మనలో గందరగోళం అంటే పడుకుంటే నిద్ర రాదు, ఆకలవదు, తిండి తగ్గిపోతుంది, నిద్ర తగ్గిపోతుంది. ఎంతసేపు మనము మాస్టరీ గురించి, మనం చేసే ఈ సాధన గురించి మనం ఇంకా ఏదో చేయాలి అనే తపన మనలో మొదలవుతుంది. దీన్నే మాస్టరీ అంటారు. మనం దేంట్లో అయితే మాస్టరీ సంపాదిస్తామో దాని గురించి ఇంకా 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 తపనగా ఉంటామన్నమాట. సత్య శోధన, సత్య సాధన, ఇంకా ఏదో సాధించాలి. బ్రహ్మ జ్ఞానాన్ని మనం పట్టుకోవాలి. జ్ఞానం నుంచి విజ్ఞానం వరకు, ప్రజ్ఞానం వరకు మనలో ఉన్న ప్రజ్ఞను బయటికి తీయాలి అనే తపన పెరిగిపోతుంది. మనలో జరిగే మార్పులను గురించి చెప్పటానికి, మనకేమవుతుందో చెప్పటానికి, నాకు ఎలాగో ఉంది, ఏమో అవుతుంది అంటాం కానీ ఏమవుతుంది కరెక్ట్గా ఆ వర్డ్ చెప్పలేవు. ఆకలి అవ్వదు, తినాలనిపించదు, నిద్ర తక్కువ అయిపోతుంది. మనలో జరుగుతున్న మార్పులను డీకోడ్ చేయమని మన చక్ర మాస్టర్స్ని అడుగుతాం. ఈ స్థితిలో చాలా గ్రేడింగ్ అవసరం. స్వచ్ఛమైన గాలి, ఆహారం అధిక ప్రాణశక్తిని గ్రహిస్తూ మరింతగా మెరుగుపడుతూ ఉంటాం. ఆ ప్రాణశక్తినే ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. మరింతగా మనము ముందుకు ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉంటాం. దీనికి మన ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. మన సాధన ఎంతో ఉపయోగపడుతుంది. సామూహిక సాధన ఇంకా 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 ఉపయోగపడుతుంది. పీనియల్ గ్రంథి సైజు పెరగటం వల్ల 2 కనుబొమ్మల మధ్య ఒత్తిడి పెరుగుతుంది. మనం చేసే ధ్యానం వల్ల, ఆలోచన వల్ల, బాడీలో మార్పుల వల్ల, ఈ లైట్ బాడీ యాక్టివేషన్లో బాడీలో జరిగే మార్పుల వల్ల పీనియల్ గ్రంథి సైజు పెరుగుతుంది. ఆ సైజు పెరగటం వల్ల కనుబొమ్మల మధ్య ఒత్తిడి పెరుగుతుంది. దివ్య నేత్రం యాక్టివేషన్లోకి వస్తుంది. చూడండి, బరువుగా అనిపిస్తుంది తలంతా. మీరు గమనించండి. జస్ట్ ఊరికే ధ్యానం చేసామని కాకుండా మన బాడీలో ఏం జరుగుతుంది, మన ఆలోచనలు కట్ చేస్తూ ఉంటాం, మనకేం జరుగుతుంది బాడీలో అనేది మనం ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ దివ్యనేత్రం యాక్టివేషన్లోకి వస్తుందన్నమాట. ఈ దివ్యనేత్రం మనకు యాక్టివేషన్లోకి వస్తుంది. పిట్యూటరీ గ్రంథి సైజు పెరగటం వల్ల తల వెనుక భాగంలో కూడా ఒత్తిడి పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. మనం ఈ గ్రంథాలన్నీ, పుస్తక పఠనాలన్నీ చేయడం వల్ల, ఆ ఎనర్జీకి మనం కనెక్ట్ అవ్వటం వల్ల, ఆ రచయిత గారికి మనం కనెక్ట్ అవ్వటం వల్ల మన బాడీలో కూడా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. పత్రిజీ గారి చైతన్యంతో మనం అనుసంధానమై ఉంటాం.